హాయ్ అండి. నేను మీ అమలు. అమలు తెలుగు వంటకి స్వాగతం. ఇవాళ నేను మీ ముందుకి ఇంకొక రెసిపీతో వచ్చేసాననమాట. ఏంటి ఆ రెసిపీ అంటే వెజిటబుల్ దమ్ బిర్యానీ. మీరు యాజ్ ఇట్ ఈస్‌గా ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయిపోయి ఈ దమ్ బిర్యానీ తయారు చేసుకున్నారనుకోండి, ఇది నిజంగా చాలా చాలా బావుంటదనమాట. మీరు ఇది గాని పెట్టారనుకోండి, మా పాప బాగా చికెన్ ఇష్టపడుతుందనమాట జనరల్‌గా. తను వెజిటబుల్స్ అంతగా ప్రిఫర్ చేయదు తినడానికి. అందుకని నేనేం చేస్తానంటే గ్రైండ్ చేసేసి సాంబార్‌లో గానీ దేనిలో అయినా మిక్స్ చేసేసి ఏసేస్తూ ఉంటాననమాట. సో, అలాంటి పాప మా పాప కూడా ఏంటంటే, ఈ విధంగా గానీ నేనెప్పుడు వెజిటబుల్ దమ్ బిర్యానీ తయారు చేసి పెడుతూ ఉంటాననమాట. చాలా బాగా చాలా యమ్మీగా ఉందని చాలా తినేస్తదనమాట. సో, నాది గ్యారంటీ. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా బాగా వస్తది. యాజ్ ఇట్ ఈస్‌గా ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఏది మిస్ చేయకండి. నేనెలా చెప్పానో అలాగే మీరు ఫాలో అయ్యి చేశారంటే చాలా వస్తదనమాట. అలాగే నేను బోలెడు దమ్ బిర్యానీ రెసిపీలు పెట్టాననమాట. ఒకటి పన్నీర్ ఎగ్ దమ్ బిర్యానీ, అలాగే పన్నీర్ బిర్యానీ, అలాగే మటన్ బిర్యానీ, ఇలా చాలా రెసిపీస్ ఉన్నాయి. నేను అవన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్‌లు కూడా ఇస్తాను. ఒకసారి అమలు తెలుగు వంట వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకే. అమలు తెలుగు వంట ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్‌ని ప్రెస్ చేయండి. మరి ఇంకా లేట్ ఎందుకు? మరి మన రెసిపీలోకి వెళ్ళిపోదామా? నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. చూసారా ఎంత కలర్ఫుల్‌గా ఉందో వెజిటబుల్ దమ్ బిర్యానీ. టేస్ట్ కూడా అంతే బాగుందనమాట. స్టవ్ మీద 1 లీటర్ నీళ్ళు పెట్టుకోండి. గిన్నెలో తీసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని, ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటబుల్స్ మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి తీసుకోండి. నేనైతే బీన్స్, అలాగే దుంపలు అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నానమాట. ఇప్పుడు క్యాలీఫ్లవర్, అలాగే క్యారెట్ ముక్కలు, మీ దగ్గర ఏ కూరగాయల ముక్కలు ఉంటే ఆ కూరగాయల ముక్కలు వేసుకొని వీటిల్ని బాగా తెరలొచ్చే వరకు ఉడకనిద్దాము. ఇప్పుడు చూసారా బాగా మరుగుతోంది కదా నీళ్ళు. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కూరగాయల ముక్కలన్నిటిని నీళ్ళలో నుంచి తీసి ఇలా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దీనిలో ఒక పావు కప్పు నూనె వేసుకుందాము. నూనె కాగాక మనము దీనిలో 1 టేబుల్ స్పూన్ షాజీరా, అలాగే ఒక 2 స్టార్లు, అలాగే 2 బే లీవ్స్ అంటే పులావ్ ఆకులు, అలాగే ఒక 3 యాలకులు, అలాగే ఒక 4 లవంగా ముక్కలు, అలాగే ఒక 2 చెక్క ముక్కలు వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ దోరగా వేగాక మనము ఒక అరకప్పు పెద్దలపై ముక్కలు కట్ చేసుకున్నాయి, అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాయి వేసుకొని వీటిని సన్న మంట మీద పెట్టుకుని దోరగా వేయించుకుందాము. ఇవి వేగాక నేను ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ ఉంది కదా, దీనిలో ఏమేమి వేసానంటే అల్లము, అలాగే వెల్లుల్లిపాయలు, అలాగే కొబ్బరి అనమాట. ఈ 3 కలిపి 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను నేను. మసాలా బాగా వేగాక మనం ముందుగా పెట్టుకున్నటువంటి కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి దీనిలో వేసేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా కలియపెట్టుకుందాము. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడికాక దీనిలో ఒక అరకప్పు మనము టమాటా ముక్కలు వేసుకుందాము. అలాగే ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకోండి. ఇప్పుడు దీనిలో మీరు కొంచెం కారం ఎక్కువ తినేటట్టయితే ఎక్కువ వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా కలియపెట్టుకుందాము. ఇప్పుడు దీనిలో ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసుకోండి. అలాగే ఇప్పుడు మరి ఒకసారి దీన్ని బాగా కలిపి పెట్టుకుని మనం ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు కదా, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి 1 టేబుల్ స్పూన్. ఒకసారి బాగా కలిపి పెట్టుకొని ఇప్పుడు దీనిలో ఒక అరకప్పు పెరుగు వేసుకుందాము. పెరుగు వేయడం వల్ల మనకి ఆ కమ్మదనం అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు బాగా ఒకసారి కలిపి పెట్టుకొని ఒక 2 నిమిషాలు దీన్ని ఉడకనివ్వండి. ఇది 2 నిమిషాలు ఉడికిన తర్వాత సన్న మంట మీద
ఇప్పుడు దీనిలో 1 కప్పు అంటే 200 ml నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసుకొని బాగా దీన్ని బాగా కలియపెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంది కదా. యాక్చువల్లీ ఇది 5 నిమిషాలు ఇంకా ఉడకలేదు. ఇది 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఏమవుతుందంటే బాగా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట మనకి కర్రీ. ఇప్పుడు ఇది వచ్చేసింది కదా, 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించి దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు గిన్నె తీసుకొని దీనిలో 1.5 లీటర్ వరకు నీళ్లు తీసుకుందాం అనమాట. అంటే 1.5 లీటర్ వరకు నీళ్లు తీసుకున్నాము. ఇప్పుడు దీనిలో హోల్ గరం మసాలా వేసేసుకుందాము. అలాగే ఒక గుప్పెడు పుదీనా ఆకులు, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులు కూడా ఈ నీళ్ళలో వేసేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకుందాము. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. నాకైతే 1 టేబుల్ స్పూన్ పట్టింది. ఇప్పుడు దీన్ని బాగా కలియపెట్టుకొని మనము ఉడకనిద్దాము. ఇప్పుడు దీనిలో కొంచెం నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను అనమాట. ఇప్పుడు బాగా కలియపెట్టేసుకొని ఇప్పుడు నీళ్ళు బాగా మరుగుతూ ఉంటాయి కదా, ఒక 10 నిమిషాలు అయ్యాక ఈ టైంలో ఏంటంటే మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ 20 నిమిషాల పాటు కడిగి నానబెట్టుకున్నాను అనమాట నేను బాస్మతి రైస్. ఆ బాస్మతి రైస్ని దీనిలో యాడ్ చేసుకొని ఉడకనిద్దాము. ఇప్పుడు మనకి రైస్ ఉడికిపోయిందనమాట. ఇది పూర్తిగా ఉడకకూడదు, ఇది 3 వంతులు మాత్రమే ఉడకాలన్నమాట. అంటే 70% రైస్ ఉడికిద్ది కదా. ఈ టైంలో ఏంటంటే తీసేసి మనం ఒక పెద్ద గిన్నె తీసుకుందాం అనమాట. ఏదైతే బిర్యానీ వండబోతున్నామో ఆ గిన్నె తీసేసుకోండి. ఆ గిన్నెలో ఇప్పుడు బాగా నీళ్ళని వంపేసుకొని ఈ విధంగా రైస్ వేసుకోండి ఒక లేయర్ కింద. ఇప్పుడు ఇది మనకి 70% మన స్టవ్ ఆఫ్ చేసుకోలేదు, ఇంకా స్టవ్ సిమ్లో పెట్టి ఉడుకుతూనే ఉందన్నమాట రైస్. ఇప్పుడు 70% ఆఫ్ రైస్ ఉడికింది. దాన్ని నేను ఫస్ట్ లేయర్ కింద వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందాక మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి కూర ఉంది కదా, ఆ కూరని ఇప్పుడు మనం దీని మీద ఒక లేయర్ లాగా పరుచుకుందాము. ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్టుగా ఒక లేయర్ లాగా పరుచుకోండి. ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోలేదు కదా. ఇప్పుడు రైస్ తీసుకుని ఇప్పుడు 80% ఉడికిద్ది అనమాట రైస్. దాన్ని వేసేసుకుందాం దీని మీద ఇంకొక లేయర్ లాగా. ఇప్పుడు ఈ విధంగా పరుచుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పెద్దులపై ముక్కల్ని వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ అంటాం కదా వీటిల్ని, అవి వేసుకున్నాను నేను ఒక లేయర్ లాగా. అలాగే మనము ఇంకొక లేయర్ ఆఫ్ కర్రీ వేసుకుందాం అనమాట. మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి కూర ఉంది కదా, అది మొత్తం ఇప్పుడు వేసేసుకోండి సెకండ్ లేయరు. ఇప్పుడు 90% ఉడికినటువంటి రైస్ని ఇంకొక లేయర్ కింద వేసేసుకుంటున్నాను. ఇదే లాస్ట్ లేయర్ అనమాట. ఇప్పుడు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీని మీద మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసేసుకోండి, ఫ్రైడ్ ఆనియన్స్ని. అలాగే గుప్పెడు పుదీనా ఆకులు కూడా చల్లుకోండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకున్న తర్వాత మనము ఈ విధంగా ఫుడ్ కలర్ వేసుకుందాము. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అనమాట. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీని మీద మనకు ఆల్రెడీ ఇందాక ఉడుకుతూ ఉన్నాయి కదా అన్నము, ఆ అన్నంలో నుంచి నేను ఒక పావు కప్పు నీళ్లు తీసుకుని పోసుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు మూత పెట్టుకొని మూత మీద బరువు పెట్టండి ఏదైనా. ఇప్పుడు ఫ్లేమ్ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోండి, సిమ్లో అన్నమాట. ఇప్పుడు దాన్ని 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడకనిద్దాము. మనకి 8 నుంచి 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. చూసారా ఎంత గుమగుమలాడుతూ వెజిటబుల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ప్రతి మెతుకు ఎంత బాగా ఉడికిందో చూసారా, ఎంత విడివిడిగా ఎంత బాగుందో. ఇప్పుడు ఇది మనం సర్వ్ చేసుకుందాం ప్లేట్లోకి. చూసారా ఎంత బాగుందో కదా. అస్సలు తిన్నారంటే వదిలిపెట్టరు అనమాట, అంత బాగా అనిపిస్తుంది. ఈ అన్ని స్టెప్స్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫాలో అయ్యి తయారు చేసుకోండి మీ ఇంట్లో, మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. అమలు తెలుగు వంట వీడియోస్ అన్నీ వాచ్ చేయండి.
ప్రతి రెసిపీ కూడా ఇంతే బాగుంటాయి అన్నమాట నా రెసిపీలన్నీ. సరే మరి ఒక రెసిపీలో ఇంకొకసారి కలుసుకుందాము. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే. ఎంజాయ్ యువర్ డే.